సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటండి? ప్రొఫెషనల్గా అంటే మా స్వామికి శ్రీవారి సేవలని ప్రోగ్రామ్ చేయటం అండి. అంటే స్వామి సేవలు అంటే ఎవరన్నా జీవితంలో ఒక్క సేవ చూడడానికే చాలా అదృష్టం కావాలి. అలాంటిది ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పవళింపు సేవ దాకా, సుప్రభాతం నుంచి పవళింపు సేవ దాకా స్వామికి చేసే సేవలు, వారాంతర సేవలు, అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా నేను చేయగలగటం. ఆ ఫుటేజ్ అంతా కూడా టీటీడీ ఎస్వీబీసీ వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్లో కూడా 90% నా ఫుటేజ్ ఎక్కువ నడుస్తుంటుంది. ఓకే ఓకే. అలాగే మన నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు కూడా తిరుపతి మీద ప్రోగ్రామ్ చేసినప్పుడు గర్భగుడి షాట్స్ అన్నీ కూడా మా ఫుటేజ్ నుంచి తీసేసుకునేవాళ్ళు, ఆనంద నిలయం షాట్స్. ఓకే ఓకే. సో అది నా జీవితంలోనే అత్యంత అరుదైన అదృష్టం అన్నమాట అది. అది ఇంకొక వకీల్ సాబ్ చేయటం, ఈ రెండు మైల్ స్టోన్స్. అవును, గర్భగుడి నో ఎంట్రీ అసలు అంటే అన్ని సేవలు పైగా ఎవరో చేయటం కాదు, అక్కడ పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడ ఏమేమి వాడతారో అవే ఇవి తీసుకొచ్చి ఇక్కడ వాడి. ఇప్పుడు వేణుగోపాల స్వామి గారు ఉన్నారు ప్రధాన అర్చకులు, ఆయన ఆధ్వర్యంలోనే అన్నీ జరిగాయి 10 ఏళ్ల క్రితం. ఓకే. సో అది చాలా పెద్ద మహాద్భాగ్యం. అది మా గురుగారి పుణ్యం. ఈ బాలశంకర్ ఫ్రెండ్ అంటే ఏంటండి? అతను విజువల్ ఎఫెక్ట్స్ అండి. అతను విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడు. సో తను నా దగ్గర నాతో చేరాడు. అంటే నా ఎడిటింగ్ చూసి ఇష్టపడి నాతో చేరాడు. ముందు కొంచెం ఎడిటింగ్ అది నేర్చుకున్నాడు, తర్వాత విజువల్ ఎఫెక్ట్, నా దానికంటే విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడు. ఓకే. సో నేను నాలెడ్జ్ అప్డేట్ అవడానికి ఒక మేజర్ సోర్స్ అతను. ఓకే. ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్లు అవన్నీ చేయడానికి మేజర్ సోర్స్. అలాగే నాకు పెద్ద సపోర్ట్ సిస్టమ్ అతను. ఇప్పుడు నాకు బిల్డింగ్లు, ఆస్తులు గీస్తులు ఏం లేవు, వాడే నా ఆస్తి అనమాట. అంత మంచి ఫ్రెండ్ వాడు. వాళ్ళకి కూడా అతనే. ఇప్పుడు పిక్సలాయిడ్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్లో చాలా పెద్ద కంపెనీ అండి. ఓకే. దానికి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఇప్పుడు అతను అక్కడ వర్క్ చేస్తుంటాడు. ఎక్కడ మీది? చెన్నై నుంచా ఫ్రెండ్షిప్? హైదరాబాద్లో. ఓకే. ఈ దూరదర్శన్ సీరియల్స్ అవి చూసి ఇన్స్పైర్ అయ్యి అతను అలా నాతో జాయిన్ అయ్యాడు అనమాట. మా ఆవిడ ఎట్ట అయితే అలా వచ్చి జాయిన్ అయిందో తన దురదృష్టం, వీడు వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. వాళ్ళిద్దరు బ్యాడ్ లక్, నా గుడ్ లక్. అది పెద్ద అబ్బాయి ఏమో భూషణ్ అని చెప్పి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్యాషన్ అతనికి. బీటెక్ చేశాడు, ఆర్టిస్ట్గా చేస్తున్నాడు, కొన్ని ప్రాజెక్టులు చేశాడు, ఏదో బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. చిన్న అబ్బాయి కూడా, అతని పేరు కూడా భూషణే, ఆసిఫ్ భూషణ్ అని. అతను చెన్నైలో విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. అతను సీనియర్ క్రియేటివ్ హెడ్గా ప్యాంథమ్ అనే కంపెనీ, అందులో పనిచేస్తుంటాడు. నాగభూషణం గారి కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే అప్పుడు ఆ సపోర్ట్ మీకు ఉందా? అంటే అప్పుడు నాకు ఆయన నాగభూషణం గారి కూతురు అని కాదు కదా సార్, నాకు అప్పుడు నా ఫ్రెండ్ చెల్లెలే కదా. అంటే తెలుసు కదా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని కదా, వాళ్ళందరూ తెలుసు కదా, వాళ్ళ అమ్మగారు నాకు బాగా క్లోజ్ కదా. అదే అంటే ఆయన ఎప్పుడో వన్స్ ఇన్ బ్లూ మూన్ చూసేవాళ్ళం. ఆయన ఎప్పుడో రాత్రులు వచ్చాడు, మేము అప్పుడు ఉంటాం కదా, మేము ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చి మీ ఇద్దరం కలిసి వెళ్ళటం, మళ్ళీ స్కూల్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లో అన్నం ముద్ద తినేసి మా ఇంటికి వెళ్ళిపోవటం, అలా ఉంటుంది. కానీ ఏం ఉండదు కదా అప్పుడు. ఆయన కూతురని అసలు ఆయన కూతురో కాదా అవన్నీ కాదు, ఆవిడగా నచ్చారు అంతే. అంటే చిన్నప్పుడు ఎందుకంటే ఏదో పూర్వజన్మ సుకృతం, ఏదో పూర్వజన్మ వాసనలు, ఎన్ని జన్మల నుంచి వస్తుంది ఆవిడ పాపం. కన్విన్స్ చేయడానికి ఎంత టైం బట్టి ఉంటుందండి నాగభూషణం గారిని మీరు? నేనేం పెద్దగా కన్విన్స్ చేయలేదు సార్. నేను అంటే ఈ విషయం తెలిసిన తర్వాత మా బావమరిది కొద్దిగా అపోజ్ చేశాడు ఫస్ట్లో, తర్వాత సరే అతను మామూలు అయిపోయాడు. వాళ్ళ అమ్మగారు నాకు సపోర్టు. వాళ్ళ అమ్మగారి తమ్ముడు ఉన్నారండి ఒక ఆయన, సీను గారని, వాళ్ళ మేనమామ. ఆయన నన్ను ఇంటర్వ్యూ చేసి అంతా చేసి మంచి కుర్రాడే మంచివాడే అని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి చెప్పి, ఎందుకు మీ బావమరిది గారు మీ ఇద్దరు కలిసే కదా ట్రావెల్, అతను ఎందుకు అబ్జెక్ట్ చేశాడు? అంటే జనరల్గా ఉంటుంది కదా, అన్నయ్య నాతో వచ్చి నా కొడుకు నా చెల్లెల్ని లైన్ వేస్తాడా అని ఉంటుంది కదా, బిగినింగ్ కొంచెం ఉంటుంది కదా. అలాంటిది. తర్వాత అతను కూడా నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు, కెమెరాకి వచ్చి నా దగ్గర అసిస్టెంట్గా అంటే నివాస్ గారు వాళ్ళ దగ్గర చేశాడు, నివాస్ గారు కోటేశ్వరరావు గారి దగ్గర చేశాడు. నా దగ్గర కూడా కొద్దిగా తర్వాత టీవీ ఫీల్డ్కి వచ్చి నాతో పాటు వచ్చి నా క్లాష్లన్నీ చేసుకుంటూ అలాగా. ఆయన సపోర్ట్ ఎలా ఉండేది అని మీ మామగారిది తర్వాత? ఎందుకంటే చాలా ఉన్నాయి ఆయనకి, ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా పరిచయాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, సర్కిల్ అయింది. ఆయన బాగా లైక్ చేసేవారండి నన్ను, చాలా లైక్ చేసేవారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇంటికి రావటం వెళ్ళటం ఆయన చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన మీద నేను మా బావమరిది ఒక డాక్యుమెంటరీ చేశాడండి. ఆయన ఫిలిమ్స్ అన్ని సేకరించి
ఇతను వెళ్ళి వాళ్ళ నాన్నగారిని కన్విన్స్ చేసి వీడియో అంతా తీశాడు ఆ రోజుల్లో. ఓకే. తీసి దాన్ని ఒక డాక్యుమెంటరీ చేశాను నేను, 4 పార్ట్స్గా చేశాను నేను, ఎడిట్ చేశాను అప్పుడు. అది ఆయన వచ్చి చూసుకొని చాలా మురిసిపోయాడు ఆయన అసలు. అంటే ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం ఉంటుంది అనమాట అందులో. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇంటర్వ్యూలు బైట్స్ అన్నీ ఉండి ఆ షార్ట్స్ అన్ని వేసి అవన్నీ చేసినప్పుడు చాలా మురిసిపోయారు ఆయన. చూసుకొని ఆయన బుధవారం రోజు చూసుకున్నారు 3 స్టార్లో. చూసి రక్త కన్నీరు, ఆ రోజుల్లో రక్త కన్నీరు డ్రామా షూట్ చేయడానికి లేదు కదా, ఎక్కడ వీడియో ఇది లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో ఫెసిలిటీ లేదు కదా. అదొక్కటే కొంచెం వెల్తీగా ఉంది. నేను ఏం చేస్తానంటే ఆదివారం పూట మా ఇంటి ముందు నేను ఆ గెటప్ వేసుకొని కూర్చుంటాను, క్యాండిడేట్కి ఎక్కడో దూరంగా కెమెరాలు 2 పెట్టి చూస్ చేసేసి అని చెప్పారు ఆయన. అది దాంట్లో ఇంక్లూడ్ చేయ కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటుంది, రక్త కన్నీరు కూడా కొంచెం స్పాంటేనియస్గా చేస్తానన్నారు. కానీ శనివారం పొద్దున్నే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఇది అయిపోయారు అనమాట, దేహం వదిలేశారు. ఆ తర్వాత దూరదర్శన్లో ఆ 4 ఎపిసోడ్లు తెగ వేశారు, అది చాలాసార్లు వేసి. ఇప్పటికీ అది ఫిల్ చేయలేకపోయారు. అది లేదు కదా, ఆడియో ఉంది కానీ వీడియో లేదు. ఓకే. బాబుది ఫస్ట్ అది రిలీజ్ అయిన తర్వాత అనుకున్నంత ఇది రానప్పుడు ఎలా మీకు, అంటే తర్వాత నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే ఈ ఫీల్డ్ మీద మా నాన్నగారికి ఎంత గౌరవం ఇది ఉండేదో నాకు అంతే ఇది. అంటే ఫీల్డ్ నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు టైం వస్తుంది, ఆ పీక్ పీరియడ్ వస్తుంది, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము మనం. సో ఆ పీక్ పీరియడ్ కోసం వెయిట్ చేయాలి. తను ఎంచుకున్న ఇదేంటంటే ఆర్టిస్ట్గా ఎంచుకున్నాడు కాబట్టి ఆ పీక్ పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి. ఇప్పుడు యాజ్ అ టెక్నీషియన్గా అతను రెగ్యులర్గా బిజీగానే ఉంటున్నాడు, ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఏదో డైరెక్ట్ చేస్తాడు, ఏదో చేస్తాడు. సో ఈజ్ నాట్ ఐడియల్గా లేడు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని మీద అయితే లేకుండా. మళ్ళీ ఇప్పుడు ఆర్టిస్ట్గా అంటారా, కరెక్ట్ బ్రేక్ రావాలి, మంచి క్యారెక్టర్ పడాలి, దానికి టూ మెనీ పారామీటర్స్ కలవాలి. ఆర్టిస్ట్గా పైకి రావాలన్నప్పుడు చాలా పారామీటర్స్. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ కలవాలి కాబట్టి అది ఎప్పుడో వస్తుంది అని నమ్మకం నాకు. ఏదో ఒక రోజు డెఫినెట్గా అతను పీక్ పీరియడ్, ఆ 10 years పీక్ పీరియడ్ ఏదో వస్తుంది, తను కూడా బాగుంటాడని నా ఉద్దేశం. చిన్నబాబు సెట్ అయిపోయినట్టు. చిన్నబాబు అతను విజువల్ ఎఫెక్ట్స్ అది కంపెనీ, తను సీనియర్ క్రియేటివ్ హెడ్ కాబట్టి తను ఒక లైన్లో ఉన్నాడు. అదే. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి. గాడ్ బ్లెస్.